వరలక్ష్మి వ్రతాన్ని అనేకులు అనేక రకాలుగా ఆరాధన చేయొచ్చు. ఆ ఎదుటి వ్యక్తి భక్తుడు ఎలా కోరుకుంటున్నాడో అలా కనిపిస్తుంది కదా. అందుకని అమ్మవారిని ఆరాధన చేసే వారందరికీ కనిపించేది ఏంటి అక్కడ? రకరకాలుగా అమ్మవారిని అలంకారం చేసుకోవడానికి ఉత్సాహం మనం చూపిస్తున్నాం కదా. అమ్మవారి కోరుకుంటుందా? అమ్మ నమస్కారం. నమస్కారం. వరలక్ష్మి వ్రతం పూజా విధానం గురించి ఒకసారి మాకు వివరిస్తారా? తప్పకుండా. అంటే వరలక్ష్మి వ్రతము మనం అనుకునేసరికి పూర్వ ఆచారం ప్రకారం వ్రతం అయితే లేదు. మనము ఇప్పుడు మొట్టమొదటిగా మొదలు పెట్టామంటే ఓ విధంగా మనం ఒక బ్రాహ్మణ్ని పిలుచుకుని, బ్రాహ్మణులు అయితేనేమో వాళ్ళుగా చేసుకోవడం, బ్రాహ్మణులు కాకపోతే ఎవరైనా బ్రాహ్మణులు పిలుచుకుని చేసుకోవడం ఒక ఆనవాయితీ. అయితే మనం చాలామంది అయిపోయాం కదా. అంతమంది బ్రాహ్మణులు దొరికి వచ్చి మన ఇంటికి వచ్చి పూజ చేయాలంటే 100 ఇంటికి వెళ్ళి వచ్చేసరికి మనకి రాత్రి వరకు భోజనం కూడా ఉండదు. అందుకని ఎవరికి వాళ్ళు చేసుకునే విధంగా కూడా ప్రయత్నం చేస్తున్నారు. కలశారాధన తర్వాత మనకి వచ్చేసరికి అమ్మవారి ప్రతిమని పెట్టుకుంటారా, మనకి ఇవన్నీ ఒక్కొక్కటి వస్తాయన్నమాట. పటం పెట్టుకోవాలా, గౌరమ్మతోటి ఆహ్వానం చేసుకోవాలా, కలశంలో ఆహ్వానం చేసుకోవాలా, అమ్మవారి ముఖాన్ని పెట్టి ఆహ్వానం చేసుకోవాలా. ఇలాగా మనకి ఆనవాయితీ ఉన్న ప్రకారంగా ఇప్పుడు ఏమైపోయింది, మనకి చొంబులకి బిందెలకి అమ్మవారిని తయారు చేసి కూడా ఇచ్చేస్తున్నారు. ఇలాంటి వాటిని పెట్టుకోవడమా, రకరకాలుగా అమ్మవారిని అలంకారం చేసుకోవడానికి ఉత్సాహం మనం చూపిస్తున్నాం కదా. అమ్మవారి కోరుకుంటుందా? అమ్మవారు ఏం కోరుకుంటుందంటే మీ ఇంట్లో చక్కటి వాతావరణం, నీట్గా ఉండడం, అందరూ కలిసికట్టుగా ఉండడం, ఒకరిని ఒకరు గౌరవించుకోవడం, మీ చుట్టుపక్కల వారితో మీరు స్నేహ సంబంధాలు కలిగి ఉండడం. ఇది అమ్మవారు మన నుంచి కోరుకునేది. ఇవి మన ఇంట్లో ఉన్నాయా లేదా? దీన్ని మనం ఫస్ట్ మొట్టమొదటిగా పూజ చేయడానికి ముందు మన ఇంట్లో ఎస్టాబ్లిష్ చేయాల్సిన విషయాలు ఇవన్నీ. ఇది అయిపోయింది. ఇంటి వాతావరణం నీట్గా చేసుకున్నాం, చక్కటి ముగ్గులు వేసుకుని అలంకారం చేసుకున్నాం, చక్కటి జాకెట్ బట్ట పరిచి పద్మం వేసి దాని మీద బియ్యం పోసి అమ్మవారిని ఆహ్వానం చేసుకున్నాం. తర్వాత శ్రీమన్నారాయణ కూడా ఆహ్వానం చేసుకోవడం, ఇద్దరిని ఆహ్వానం చేసుకుని కలశానికి కలశం ఉంటే ఒక కొబ్బరికాయ పెట్టుకోవడం, దానికి ఒక జాకెట్ బట్ట, మామిడి కొమ్మలు కానీ లేకపోతే మామిడి కొమ్మలు దొరకని వాళ్ళు తామరాకులు, లేకపోతే కొంతమంది ఏం చేస్తారనంటే తమలపాకు ఆకుల్ని పెట్టడం. ఇలా రకరకాలుగా కొన్ని ప్రాంతాల్లో తామరాకులు పెడతారు. అయితే ఏది దొరికితే అంటే ప్రకృతి సిద్ధంగా సహజంగా దొరికేవన్నిటి కూడా ఆరాధనకి ముఖ్యమైనవే. అమ్మవారు ప్రకృతి స్వరూపిణి. అందుకనే అమ్మవారి మొదటి నామం కూడా ప్రకృతియే నమః అని వస్తుంది. అందుకని ఈ అమ్మవారిని ఆరాధించడానికి తగిన మాంసం. ఇప్పుడు చక్కగా మీరు ఎక్కడ చూసినా కూడా వానలు పడి ఎక్కడా మామిడి పూత ఉండదు, మామిడి కాయలు ఉండవు. ఎవరింటికి వెళ్ళి మామిడి ఆకులు కోసుకొచ్చినా వద్దు కోయొద్దు అనే అవకాశం లేదు. లేకపోతే ఎందుకంటారు, పూత రాలిపోతుందనో కాయ రాలిపోతుందనో ఏదో చెప్తారు. కానీ ఇప్పుడు వద్దనడానికి కూడా అవకాశం లేని కాలం, అన్నీ పచ్చగా కనిపించే మాసం. అందుకని ఏ ఆకులు తెచ్చిపెట్టినా కూడా అవి మంగళకరమైనవి అయి ఉండాలి. మనం మామిడాకుల్ని ఎందుకు పెట్టుకుంటామంటే పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది, ఆక్సిజన్ శక్తి దాంట్లో తెంపిన తర్వాత కూడా ఉంటుంది. అందుకని దాన్ని ఏం చేస్తాం, మనం గుమ్మానికి కూడా వేలాడదీస్తాం. అంటే ఏంటి, వచ్చి పోతూ ఉంటే మనకి ఆక్సిజన్ రావడం బాగుంటుంది. దాని కింద నుంచి పచ్చటి తోరణాలని చూసి మనం లోపలికి రావడం వల్ల మనకు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మన కళ్ళ నుంచి. కళ్ళు ఇప్పుడు ఏంటి, కలర్స్ని చూసి కూడా మన కళ్ళు కొన్నిటిని లైక్ చేస్తాయి, కొన్నిటిని డిస్లైక్ చేస్తాయి. అయితే ఈ లైక్ చేసి డిస్లైక్ చేయడంలో మనకి పాజిటివ్ అండ్ నెగిటివ్ ఎనర్జీని ప్రసరిస్తాయి. అంతే కదా, మన మనసుకి సంకేతాలని ఇస్తాయి. ఈ మనసుకి ఇచ్చిన సంకేతాల వల్లనే మనసు ప్రభావితం అయ్యి రకరకాలుగా ప్రవర్తిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే చక్కటి వచ్చాయనుకోండి మన మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. అందుకని ఏమంటారు, మీ ఇంట్లో అయినా చక్కటి గ్రీన్గా ఉన్న చెట్లని పెంచుకోండి, పెంచుకొని ఆ చెట్టు పెరుగుతూ ఉంటే మీరు చూస్తూ ఉండండి అంటారు. అంటే రోజు ఇలా చూస్తూ ఉండమని కాదు, ఆ చెట్టుని పెంచుతూ ఉంటే ఒకసారి చూస్తారు కదా బాగుందా బాగాలేదా అని, ఆ శక్తి మీకు మంచి చేస్తుంది అని. అందుకని పచ్చటి ఆకులతోటి ఆ మండపాన్ని తయారు చేసుకుని అమ్మవారిని ఆహ్వానం చేసుకుని కూర్చోపెట్టి ఆరాధన చేస్తాం. ఏమీ లేదు, మాకు ప్రతిమ లేదు, మేము ప్రతిమతోటి ఆరాధన చేయలేము, పటాలు లేవు మా ఇంట్లో, పటము లేకుండా మేమైనా కూడా ఆరాధన చేయాలనుకుంటున్నా, ఇది కూడా కొనలేను అని అనుకుంటే అమ్మవారు ఏది కొనలేకపోయినా మీ ఇంటికి వస్తుంది కదా. మీ ఇంట్లో పసుపు ఉంటుంది వంట చేసుకోవడానికి, ఆ పసుపుతోటి ఒక ముద్దను తయారు చేసి
గౌరమ్మ బదులుగా లక్ష్మీదేవి అనుకుని ఆరాధన చేయండి. ఇంకో 2 పసుపు ముద్దల్ని తయారు చేసి 2 ఏనుగుల్లాగా పెట్టండి. గజలక్ష్మి కదా ఆవిడ. గజాలు అమ్మవారిని అభిషేకం చేస్తున్నట్టుగా ఉంటుంది కాబట్టి అటు ఒకటి ఇటు ఒకటి పెట్టి చక్కగా పాలు పోసి పాలలో ఆహ్వానం చేయండి. అలా కూడా ఆరాధన చేయొచ్చు. వరలక్ష్మి వ్రతాన్ని అనేక రకాలుగా ఆరాధన చేయొచ్చు. అంటే మీ మనసుకి తగ్గట్టుగా ఆమె ఇచ్చా జ్ఞానక్రియా శక్తి స్వరూపిణి. అంటే ఆ ఎదుటి వ్యక్తి భక్తుడు ఎలా కోరుకుంటున్నాడో అలా కనిపిస్తుంది. అందుకని అమ్మవారిని ఆరాధన చేసే వారందరికీ కనిపించేది ఏంటి? అక్కడ పటమా, లేకపోతే ఒక కలశమా, ఒక విగ్రహమా అంటే అలా కాదట. నీ మనసులో ఉన్న ఆ రూపము ఏదైతే ఉందో ఆ రూపంలో వచ్చి నీ ముందు కూర్చుంటుంది అమ్మవారు. అలాగే మనం అలంకారం చేస్తున్నాం. నేను ఇలా అమ్మవారిని అలంకారం చేయాలనుకుంటున్నానంటే నాకు నచ్చిన రంగు చీరనే కొంటాను. కానీ అమ్మవారికి నచ్చిన రంగు చీర అని తెస్తానా ఏంటి? అమ్మవారు మనకి పటాల్లో కనిపించినప్పుడు ఏ రంగు చీరల్లో కనిపిస్తుంది? గ్రీన్ కలర్లో, రెడ్ కలర్ చీరల్లో కనిపిస్తూ ఉంటుంది. ఎందుకు? ఇవన్నీ జ్ఞానానికి సంకేతం, ధైర్యానికి సంకేతం, శక్తికి సంకేతం. ఇలాంటి వాటిలన్నిటికీ సంకేతమైన ఆ లక్ష్మి మనం ఆరాధించేటప్పుడు ఏమనుకుంటాం? నాకు నీలం రంగు ఇష్టం కాబట్టి నేను నీలం రంగే తెచ్చి కడతాను అనుకుంటాను. అందుకని నీ మనసుకి తగ్గట్టుగా తన రూపాన్ని మార్చుకుంటుందట. అందుకని శాంత స్వరూపురాలు, శాంతంగా ఉండే వాతావరణాన్ని ఇష్టపడుతుంది. మీ పూజకు కావలసిన సామాగ్రినంతా, షోడశోపచారాలకి కావలసిన సామాగ్రినంతా ముందే ఏర్పాటు చేసుకుని అక్కడ కూర్చుని వ్రతాన్ని చేసుకోవడం. ప్రతిసారి లేస్తూ ఉంటే వ్రతభంగం అవుతుంది. అందుకని ఏ పరిస్థితిలోనూ మధ్యలో లేవకూడదు. చాలా మంది చేసేది అదే, మధ్యలో లేస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. అండ్ ఇంకోటి కూడా ఇప్పుడు కలశ ఆరాధన గురించి చెప్పారు. చాలా మంది కలశం అనేది మాకు ఆనవాయితీ లేదు, చేసుకోకూడదు అని చాలా మంది చెప్తూ ఉంటారు. అంటే చేసుకోవడం వల్లే అంటే ఇబ్బంది ఏమి ఉండదు అంటారు? కలశం మన సృష్టికి ప్రతీక. ఈ సృష్టి అంతా మొదలైంది ఒక కలశం నుంచి. అయితే దీనికి కూడా మనకు ఒక కథ ఉంది. మనం కలశ స్థాపన ఎందుకు చేస్తాము? ప్రతి పూజలో కలశారాధనకి ఈ కలశాన్ని స్థాపించిన వ్యక్తి ఎవరు? ఫస్ట్ అంటే సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు. శ్రీమన్నారాయణుడు కలశంలో నీళ్ళల్లో కూర్చుని ఉంటే ఆయన నారము కదా, నారమును ధరించిన వాడు అంటే నీళ్ళ పైన ఉండేవాడు. అలాగే పరమశివుడు కలశం మీద కొబ్బరికాయలో కూర్చుని ఉంటాడు. ఈ సృష్టి అంతా జలమయం అయి ఉంటుంది. ఎందుకంటే ప్రళయంలో మునిగిపోయి ఉంటే 100 సంవత్సరాల ప్రళయానికి ఇక్కడ ఏమీ ఉండదు. అప్పుడు ఈ ఎక్కడి నుంచి సృష్టి ప్రారంభించాలి అంటే ఈ కలశం ఎక్కడ పడిపోతే అక్కడ నేను ఉంటాను అనుకొని మొదలుపెట్టు అని అంట. అందుకని ఆ కలశాన్ని మొట్టమొదటిగా స్థాపన చేసి పూజ చేసి బృహస్పతి ద్వారా పూజ చేసి దాన్ని నీళ్ళల్లో వదిలేస్తారు. ఆ నీళ్ళల్లో వదిలేసినప్పుడు ఆ కలశం ఎక్కడ పడిపోయిందో అక్కడి నుంచి సృష్టి క్రమం ప్రారంభమైందిట. అంటే అర్థం ఏంటి? కలశము స్థాపించడానికి భగవంతుడు కూడా సుముఖత చూపించాడు. కలశంతోటే మన సృష్టి కూడా ప్రారంభమైంది అని మనకు తెలుస్తుంది. జలము పోస్తామా? కొంతమంది బియ్యం పోస్తారు కదా, కొంతమంది ఏమో ఇంకొన్ని మంగళకర ద్రవ్యాలు వేస్తారు. అంటే వారి వారి ఆరాధనని బట్టి. వారాహి ఆరాధన చేసేవాళ్ళు ఏం చేస్తారు? లవంగాలు వేస్తారు. కొంతమంది ఏమో ప్రత్యంగిర ఆరాధన చేసేవాళ్ళు మిరియాలు వేస్తారు. అంటే ఆరాధనా విధానాన్ని బట్టి, అమ్మవారి యొక్క రూపాల్ని బట్టి కూడా కలశం యొక్క ద్రవ్యాలు మారిపోతాయి. మనకైతే ఈ పూజకి నీరే ప్రధానం కాబట్టి కలశము పెట్టుకోవడం వల్ల తప్పేముండదు. కానీ భయపడుతూ చేయొద్దు. లేదు మీకు కలశమే ఆనవాయితీ లేదు, పెట్టద్దు. చక్కగా ఆరాధన చేసుకోండి. పక్కనున్న నీళ్ళ పాత్రను తీసుకుని ఆ నీళ్ళల్లో ఎట్లయినా మనము కలశ ఆవాహన చేస్తాం. షోడశోపచారాల్లో మొదలు ఒక నీటి పాత్రను పెట్టుకున్నప్పుడు ఆ నీటిలో అన్ని గంగాది దేవతల్ని ఆహ్వానం చేస్తాం. అంటే అన్ని నదుల్ని ఆహ్వానం చేస్తాం, సర్వతీర్థాలని ఆహ్వానం చేస్తాం. ఆహ్వానం చేసి దానికి పూజ చేస్తాం. పూజ చేసి సర్వం పవిత్రం చేసుకోవడానికి చుట్టూ జల్లుతాం మనం కదా, మన మీద కూడా జల్లుకుంటాం. అంటే ఇది ఒక ఆరాధన క్రమంలో ఇది ఉంది. అయితే కలశాన్ని ఎలాగ స్థాపించేస్తారు ఇక్కడ అని అంటే కనుక ఈ ఆరాధన వేరు, ఈ ఆరాధన వేరు. ఇక్కడ అమ్మవారిని కలశంలో ఆహ్వానం చేస్తారు. మంత్రోచ్చారణతోటి కలశంలో అమ్మవారిని ఆహ్వానం చేసి పెట్టేసేసి దాని మీద జాకెట్ బట్ట పెట్టి అమ్మవారి రూపం పెట్టడం కొంతమంది. అయితే దీంట్లో శ్రేష్టం ఏంటి? పూర్వం నుంచి వస్తున్న ఆనవాయితీ. జాకెట్ బట్టను పెట్టి చక్కగా మంగళకర ద్రవ్యాల్లో ఒక కొబ్బరికాయ కనిపిస్తూ ఉంటే దానికి పసుపు రాసి బొట్టు పెట్టి కళ్ళు తయారు చేసుకుని అట్లా, లేకపోతే బొట్టు పెట్టైనా మామూలుగా ఆరాధన చేసుకోవడం అనేది మనకి ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ. కిరీటంగా జాకెట్ బట్టను పెడుతున్నాం. ఇది చాలా మంచిది. తర్వాత మనకి ముఖాలు వచ్చాయి. అవి ప్లాస్టిక్ ముఖాలు కావచ్చు, వెండి ముఖాలు కావచ్చు, బంగారం ముఖాలు కావచ్చు, ఏమైనా కావచ్చు. అయితే మట్టి దగ్గర నుంచి పసుపు ముద్ద దగ్గర నుంచి బంగారం వరకు ఏ ప్రతిమనైనా అమ్మవారిగా పెట్టుకుని ఆహ్వానం చేసుకోవచ్చు.
అంటే కలిగినంత వాడికి కలిగినంత మహదేవ, వాడి ఎంత అంటే అంత చేసుకోవచ్చు అనే అర్థం అనమాట. ఎక్కడా మనకి ఇలాగే చేసుకోండి అని చెప్పట్లేదు, ఇలా చేసుకోవచ్చు. నేను కలశమే ఆహ్వానం చేసుకుంటాను, నాకు కలశం పెట్టుకోవాలనిపిస్తుంది అంటే మొట్టమొదలు కలశ ఆహ్వానం చేసుకునేటప్పుడు ఒక బ్రాహ్మణ్ణి పిలిచి కలశ ఆహ్వానం చేసుకోండి. ఎందుకంటే వేదమంత్ర ప్రోక్తంగా చేయాలి కాబట్టి వేదాలు అందరూ చదవడానికి మనం నేర్చుకుని ఉన్నాం. స్వరం పోతుంది, ఆ స్వరం పోవడం వల్ల ఆ దోషం వల్ల మనకి వచ్చే వ్రత ఫలితం కన్నా దుష్ఫలితం ఎక్కువైపోతుంది. అందుకని ఒక ఫస్ట్ టైం మాత్రం ఒక బ్రాహ్మణ్ణి పిలిచి ఆహ్వానం చేసుకుని ప్రతి సంవత్సరం అలా చేసుకోండి కలశం పెట్టుకుని. లేదమ్మా ఇవన్నీ వీలవ్వదు, బ్రాహ్మణుడు కూడా దొరకడు మాకు, మేము కొన్ని స్థానాల్లో వాళ్ళు ఉండరు, అలాంటప్పుడు ఏంటి అని అంటే కనుక నార్మల్గా మీ ఆరాధన విధానాన్ని కొనసాగించండి. మీ పూర్వీకులు ఏదైతే చేశారో అది మీకు విశేషమైనది. ఎప్పుడు దాన్ని తప్పి వాళ్ళు ఏదో చేశారు వీళ్ళు ఏదో చేశారు నేను అలా చేస్తాను నేను ఇలా చేస్తానని మాత్రం అనుకోకండి. ఎందుకు అని అంటే కనుక వాళ్ళు ఏ ఆనవాయితీనో ఎందుకో వద్దనుకున్నారు, కారణం ఏదైనా అయి ఉండొచ్చు. అప్పుడు బ్రాహ్మణ దొరక్కై ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఏదైనా అశుభం జరిగి ఉండొచ్చు. ఇలాంటివి చేసినప్పుడు మళ్ళీ మనం టేస్ట్ చేయడం ఎందుకు? అందుకని ఆ ఆరాధనని ఆనవాయితీని అలాగే కొనసాగించడం. ఉంటే చేయడం, లేకపోతే హాయిగా ఎక్కువగా పని పెంచుకోకుండా చక్కగా ఉన్నంతలో ఆరాధన చేసేసుకుని వచ్చిన ప్రతి స్త్రీలో కలశంలో ఆహ్వానం చేయవలసిన లక్ష్మి కనిపించినట్టుగా చూసుకోండి. ఎందుకంటే మీరు పూజ ఎంత నిక్కచ్చిగా చేస్తారో ఎంత బాగా చేస్తారో మీరు ఇచ్చే పండు తాంబూలం కూడా అంతే నిక్కచ్చిగా అంతే శ్రద్ధగా చేయాలి. వచ్చింది మన ఇంటి పక్కావిడే కాదు, ఎవరో సుమలతానో లేకపోతే చారుమతినో ఇంకో మతినో కాదు, అమ్మవారు ఆ రూపంలో మన ఇంటికి వేయించేసింది. అందుకనే ఎవరమ్మా వచ్చారు అని అంటే నేను లక్ష్మీదేవిని వచ్చాను లేకపోతే గౌరీని వచ్చాను అని చెప్తారు కదా, వీళ్ళ పేరు చెప్పరు. ఎందుకు అమ్మవారి పేరు ఎందుకు చెప్తారు అని అంటే కనుక వాళ్ళు కూడా అనుకుంటారు నాతో అమ్మవారు వచ్చింది, అమ్మవారి ఆరాధన చేసి పిలిచింది కాబట్టి నేనే అమ్మవారని. ఈ తాంబూలాల వరకు చక్కగా చేయడం, ఇది నియమంగా పెట్టుకుని చేస్తే వరలక్ష్మి వ్రతం ప్రతి ఒక్కరికి రకరకాల వరాలను ఇస్తుంది. కానీ మనం ఏమన్నా భయపడుతూ చేస్తే ప్రతి సంవత్సరం అంతా భయపడుతూనే ఉంటాం ఏదో ఒక విషయాన్ని. అందుకని ఏమీ అనుమానాలు పెట్టుకోకుండా ఉన్న ఆరాధన విధానాన్ని చక్కగా చేసుకుని తాంబూలాలు ఇచ్చుకొని అందరికీ విశేషంగా వీలైతే భోజనాలు పెట్టడం. 16 మంది వరకు భోజనాలు పెడితే చాలా మంచిది. నవగ్రంథి తోరము అని చెప్పి కడతాం. నవగ్రంథి తోరానికి నవగ్రంథులకి మనం గ్రంథులు అంటే ముళ్ళు, ఈ ముళ్ళు ప్రతి ముడికి ఒక దేవతని ఆహ్వానం చేసి అమ్మవారి అనేక రూపాలని కంకణం కింద కట్టుకుంటాం. దీంట్లో ఏంటి అని అంటే కనుక ఈ కంకణము రక్ష మనకి. ఎలాంటి రక్ష అంటే బలిని నిగ్రహించిన వాడు ఎవరు? పరమాత్మ. ఆ పరమాత్ముడు వామన రూపంలో వచ్చి బలిని నిగ్రహించగలిగిన వాడు నాతో ఉండుగాక, నన్ను రక్షించుగాక, ప్రయచ్చ అని చెప్తూ ఉంటాం. అంటే నిగ్రహించు అని చెప్తూ ఉంటాం. ఇలా ఆపగలిగిన శక్తి కలిగిన మంత్రాన్ని దీంట్లో పఠిస్తూ మనం కంకణాన్ని కట్టుకుంటాం. ఇలా ప్రతి చోట మనకి కావాల్సిన ఆరోగ్య సూత్రాలు ఉండొచ్చు, లేకపోతే మనం ప్రశాంతంగా ఉండి భగవత్ సేవా కైంకర్యం చేసుకునే శక్తి కావచ్చు, మన చుట్టూ ఒక చక్కటి వైబ్ క్రియేట్ అయ్యే సిచ్యువేషన్ కావచ్చు. మనతోటి వచ్చిన అందరు స్త్రీలతోటి ఎప్పుడైతే మీరు తాంబూలాన్ని పిలుస్తారో చక్కగా కూర్చుని లక్ష్మీ అష్టోత్తరం చేయండి. అంటే నేను చేస్తే 108 నామాలే, నలుగురిని పిలుచుకొని చేశాను అనుకోండి, 8 మంది చేశారు, ఎంతైంది 10 మంది చేశారు, ఎంతైంది అలా పెరుగుతూ పోతూ ఉంటుంది కానీ తరగదు కదా. అందుకని అప్పుడు ఇంకా విశేషమైన ఫలితం లభిస్తుంది. అంటే నేను చేసే ఫలితం లభించదా కాదు, లభిస్తుంది, ఇంకా ఎక్కువ వస్తుంది. అందుకని మనం చుట్టూ ఉండే సామూహికంగా చేసే ఆరాధనలకి అర్చనలకి విశేషమైన ఫలితం వస్తూ ఉంటుంది. అందుకని మనం ఏం చేస్తూ ఉంటాం, వ్రతాల పేరిట మన చుట్టూ ఉన్నవారిని కలుపుతూ ఉంటాం. అలాగా మనకి వాళ్ళతో సంబంధాలు ఏర్పడతాయి. ఇవి కాకుండా మనకి వ్రతం సఫలీకృతం అవుతుంది, ప్రశాంతంగా జరిగే వాతావరణం అన్నమాట. ధన్యవాదాలు. నమస్కారం.